హలో నమస్తే. ఈరోజు పార్లమెంటులో ఒక గొడవ జరిగింది. ఇది డీకే శివకుమార్, కర్ణాటకకి సంబంధించినటువంటి డీకే శివకుమార్ గారు ఒక స్టేట్మెంట్ చేశారట. ఆ స్టేట్మెంట్ రాజ్యాంగాన్ని మార్చమని అన్నారట. డీకే శివకుమార్ గారు రాజ్యాంగాన్ని మార్చండి అని అన్నారని, మీరు రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారని బీజేపీ వాళ్ళు గొడవ చేశారు పార్లమెంట్లో ఈరోజు. సరే, ఎనివే, అది డీకే శివకుమార్ కర్ణాటకకి సంబంధించినటువంటి వ్యక్తి కదా, మరి మన ఆంధ్రప్రదేశ్కి లింక్ ఉందంటే లింక్ ఉంది. నేను అందుకే చెప్తున్నాను, మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న లింక్ ఏంటంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి 4% ముస్లిం రిజర్వేషన్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి 4% ముస్లిం రిజర్వేషన్. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని డీకే శివకుమార్ గారు కర్ణాటకలో ఏమన్నారంటే, మేము రాజ్యాంగాన్ని మార్చైనా సరే ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇస్తాము అన్నట్టుగా అన్నారు. ఆయన ఉద్దేశం వేరు యాక్చువల్గా డీకే శివకుమార్ది. బట్ ఏదైనా సరే పార్లమెంట్లో వీళ్ళు గొడవ చేశారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు. చూద్దాం అసలు డీకే శివకుమార్ ఏమన్నారు ఒకసారి చూడండి. దీన్ని బట్టి అసలుకి ఆ తర్వాత అసలు ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారు 4% ముస్లిం రిజర్వేషన్ ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చూద్దాం మనం ఎందుకు అనేది. దయచేసి మీరు ఈ వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్స్ మీద చాలా అపవాదులు ఉన్నాయి, చాలా భయంకరమైనటువంటి సత్యాలు మీకు తెలియాలి, అర్థమవ్వాలి. మీరు దానికి యాక్సెప్ట్ చేసినా అవ్వకపోయినా కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలని నా ఉద్దేశం. అందుకని స్కిప్ అవ్వకుండా చూడండి. ఓకే, ఇప్పుడు డీకే శివకుమార్ ఏమన్నారు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్, I am a sensible senior politician. Then Mr. Nadda. I have been in the assembly last 36 years. I have a basic common sense. I have not said that there will be. I have said casually there will be so many changes after various judgments. Whatever reservation has been given as per the quota of the backward class has been given. I have not said that we are going to change the constitution or not that. Whatever they are putting is wrong. They are miscarrying it. I am categorically telling that we are a national party. We know what is the constitution, how constitution is built. It is our party. We have brought the constitution to this country, and they are misguiding. I will take a breach of privilege on this. I will fight out a case. They are misquoting me. డీకే శివకుమార్ గారు ఏమన్నారో మీకు అర్థమైంది. డీకే శివకుమార్ ఏమన్నారంటే, నేను రాజ్యాంగం మార్చమని నేను అనలేదు, వాళ్ళు దాన్ని మిస్కోట్ చేశారు. మిస్కోట్ చేసి బీజేపీ వాళ్ళు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. దాని వాళ్ళ మీద నేను బ్రీచ్ ఆఫ్ కేసు కూడా వేస్తాను. రాజ్యాంగాన్ని తీసుకొచ్చిందే మేము, అంటే కాంగ్రెస్ వాళ్ళే రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. 1950లో రాజ్యాంగం రాసింది కాంగ్రెస్ టైంలోనే. రాజ్యాంగం గురించి మాకు తెలుసు. వీళ్ళు దాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. కోర్టు జడ్జిమెంటుల తర్వాత కొన్ని రాజ్యాంగంలో మార్పులు రావచ్చు అన్నానే తప్ప రాజ్యాంగాన్ని మారుస్తామని మేము అనలేదు అనేది డీకే శివకుమార్ చెప్పింది. ఓకే, ఇంకొక ఛానల్లో కూడా మాట్లాడారు, దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. And BJP is misusing it. I am categorically telling that I am a citizen, responsible, political leader who knows what is constitution. We have brought constitution. We are fighting to protect constitution. So they are trying to use politically. They doesn't have any. అది సరే, సేమ్ సెంటెన్స్ ఇక్కడ మాట్లాడారు. మాకు రాజ్యాంగం గురించి తెలుసు, మీరు రాజ్యాంగం తీసుకొచ్చిందా మేము, సో వాళ్ళు మిస్కోట్ చేస్తున్నారు. నేను చాలా సెన్సిబుల్ లీడర్ని, సీనియర్ లీడర్ని అని డీకే శివకుమార్ గారు చెప్పారు. ఓకే, ఇది అసలు ఎందుకు ఈ కాంటెక్స్ట్ వచ్చింది అనేది ఆయన ఆల్రెడీ ఆయనే చెప్పారు. డీకే శివకుమార్ గారు చెప్పింది ఏంటంటే, ఒక పదం వాడారు, ఏంటంటే కోర్టు జడ్జిమెంటుల తర్వాత రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయొచ్చు అని. ఏ కాంటెక్స్ట్లో అన్నారంటే, ముస్లింలకు సంబంధించిన 4% రిజర్వేషన్స్ ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసింది, కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేస్తున్నారు, తెలంగాణలో కంటిన్యూ చేస్తున్నారు, ఇప్పుడు కర్ణాటకలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన కోట్ చేశారు. ఓకే,
ఇది డికే శివకుమార్ గారికి సంబంధించినటువంటి ఇష్యూ. అయితే ఈ ముస్లింలకి ఎందుకు 4% రిజర్వేషన్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు అనేది మీకు అర్థమైతే మీకు మైండ్ బ్లాంక్ అయింది. రాజశేఖర్ రెడ్డి గారికి ఇంత తెలివి ఉందా, ఇంత జ్ఞానం ఉందా అనేది మీరు ఆశ్చర్యపోతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు 4% ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ పెట్టారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్న పారాబుల్ రూపంలో మీకు చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు did that Muslim reservations 4% Muslim reservations. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మీకు 3 పిక్చర్స్ చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్యామిలీలో పుట్టిన పిల్లోడు, రెండో ఫ్యామిలీలో పుట్టిన పిల్లోడు, మూడో ఫ్యామిలీలో పుట్టినటువంటి పిల్లలు. ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓకే, ముగ్గురు చూస్తే మీకేమనిపించింది? వీళ్ళు ముగ్గురిని చూస్తే మీకేమనిపిస్తుంది? మీరేం టైటిల్ ఇస్తారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మీరేం టైటిల్ ఇస్తారు? ముగ్గురు ఫ్యామిలీస్లో వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, రోడ్డు మీద అడుక్కుంటున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది వీళ్ళని చూస్తే? మీరు టైటిల్ ఇవ్వండి అంటే మీరేం టైటిల్ ఇస్తారు దీనికి? నేనైతే ఏం టైటిల్ ఇస్తానంటే పేద పిల్లలు అని టైటిల్ ఇస్తాను, లేదంటే రోడ్డు మీద ఆకలికి అలమటిస్తున్న పసిపాపలు అని చెప్పి నేను టైటిల్ ఇస్తాను, లేదంటే అభాగ్య పిల్లలు అని టైటిల్ ఇస్తాను. ఇంతకన్నా నేనేం టైటిల్ ఇవ్వగలను దీనికి? ఓకే, కానీ ఎవరు ఈ పిల్లలు అంటే ఈ ముగ్గురు కూడా ఆదివాసీ పిల్లలే. 3 కుటుంబాలు కూడా గతంలో వీళ్ళు ఆదివాసీ పిల్లలు, వీళ్ళు ఆదివాసీలు. వీళ్ళు ఆదివాసీలు అంటే వీళ్ళకి గతంలో వీళ్ళు 4 ఫాదర్స్కి రాముడు అంటే తెలీదు, శ్రీకృష్ణుడు అంటే తెలీదు, యేసుక్రీస్తు అంటే తెలీదు, అల్లా అంటే కూడా తెలీదు. వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వీళ్ళు ఆదివాసీ పిల్లలు. ఆదివాసీ పిల్లలు అంటే సమ్వేర్ పురాతన కాలంలో వీళ్ళ పేరెంట్స్ నేచర్ని పూజించేటువంటి వాళ్ళు, నేచర్ని పూజించేటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు. వాళ్ళకి తెలీదు, శ్రీరాముడు కూడా తెలియదు, ఓకే, శ్రీకృష్ణుడే తెలియదు, యేసుక్రీస్తు తెలియదు, అల్లా తెలియదు. కొన్ని పుట్టలు గుట్టలు, ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ ఇట్లాంటి దేవతల పేర్లతోటి ఆ చెట్లని మొక్కల్ని పూజించుకొని బతికేటువంటి ఒక కుటుంబాల నుంచి వచ్చినటువంటి 3 ఫ్యామిలీస్, 3 పిల్లలు. జాగ్రత్తగా వినండి. ఓకే, వీళ్ళు చూడండి, వీళ్ళకి ఏమని పేర్లు పెట్టారంటే వీళ్ళు హిందువులు అని పేర్లు పెట్టారు, వీళ్ళు క్రిస్టియన్లు అని పేర్లు పెట్టారు, వీళ్ళు ముస్లింలు అని పేర్లు పెట్టారు. ఈ పేరు లేకపోతే, హిందూ, క్రిస్టియన్ అని ముస్లిం పేరు లేకపోతే ఈ పిల్లల మొఖాలు చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే ఏడుపు వస్తుంది ఈ పిల్లల మొఖాలు చూస్తే. పేర్లు తీసేయండి, హిందూ, క్రిస్టియన్, ముస్లిం పేరు తీసేయండి, ఆ పిల్లల వైపు చూడండి. ఆ పిల్లలు ఎంత అభాగ్యంగా రోడ్ల మీద అడుక్కు తినే పిల్లలు చూడండి మీరు. ఓకే, వీళ్ళు మతవాదులు ఏమంటారంటే వీళ్ళకి పేర్లు తగిలిచ్చారు. ఇదిగా వీడు హిందూ, ఎందుకంటే ఇదిగో మెల్లో తాయెత్తు కట్టుకున్నాడు కాబట్టి హిందూ, ఇది అమ్మాయికి బొట్టు కూడా లేదు కాబట్టి క్రిస్టియను, ఇది వెనక అమ్మాయి వెనక బురకా లాంటిది ఏదో వేసుకుంది కాబట్టి ముస్లిము. పేర్లు తగిలిచ్చి వీడు హిందూ, క్రిస్టియన్, ముస్లిము అని పిలవడం మొదలెట్టారు. ఇది మతవాదుల యొక్క ఫిలాసఫీ. ఇది మనం అలా మాట్లాడాం కదా. ఇది హిందువా, క్రిస్టియన్, ముస్లిం కాదు చూసేది. నేను ఇందాక టైటిల్ ఇచ్చినట్టుగా పేద పిల్లలని టైటిల్ ఇస్తాను, లేదంటే బడుగు బలహీన వర్గాల పిల్లలని టైటిల్ ఇస్తాను, అంతే తప్ప అంతకన్నా మనం ఏం టైటిల్ ఇస్తాము? వీళ్ళు మతాల పేర్లతోటి పిలవటం మొదలెట్టారు, ఈడు ముస్లిం, ఈడు క్రిస్టియన్, ఈడు హిందూ అని చెప్పి. ఓకే, ఇది చూడండి, వీళ్ళ చరిత్ర చూస్తే ఇప్పుడు హిందువులు ఉన్నారు, ఈ పిల్లలు హిందువులు ఎప్పుడయ్యారు, వీళ్ళు క్రిస్టియన్స్ ఎప్పుడయ్యారు, వీళ్ళు ముస్లిమ్స్ ఎప్పుడయ్యారు. ఇది మన చరిత్ర చూస్తే చూడండి, ముస్లిమ్స్ 7 అంటే క్రీస్తు శకం 712వ సంవత్సరంలో అరబ్బు రాజులు భారతదేశం మీద దండెత్తి వచ్చినప్పుడు, అప్పుడు ముస్లిమ్స్ రాజులు దండెత్తినప్పుడు కొంతమంది ముస్లింలుగా మారారు. ఆ మారినటువంటి వాళ్ళలో ఈ పేద పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఆదివాసీలే అందరూ, వీళ్ళు ఆదివాసీలే, వీళ్ళు ఆదివాసీలే. కాదేంటంటే వీళ్ళ ఫాదర్ ముస్లింగా మారాడు, ముస్లిం రాజులు వచ్చినప్పుడు. ఆయనకి ఎందుకు మారాడో మరి నచ్చేదో ఆ రాజుల కాలంలో మారాడు అనుకోండి. ఆ పేద పిల్లోడు ముస్లిం అయ్యాడు, బట్ ఆడు ఆదివాసీ పిల్లోడే. ఓకే, ఇక్కడ చూడండి,
AD 50లో క్రిస్టియన్ మిషనరీలు వచ్చారు. AD 50లో క్రిస్టియన్ మిషనరీలు వచ్చారు. బ్రిటిష్ కాలంలో కాదు. మీరు అది పొరపాటు. బ్రిటిష్ వాళ్ళు మత మార్పులు తీసుకొచ్చారన్నది మీ మైండ్ నుంచి తీసేయాలి. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1800 సంవత్సరంలో. క్రీస్తు శకం 50లోనే క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి వచ్చారు. తెలియక వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటారు. దాని నుంచి తీసేయాలి. అది తప్పుడు ప్రచారం నుంచి బయటకు వచ్చేయాలి. ఓకే, క్రిస్టియన్ మిషనరీలు 50వ సంవత్సరంలో వచ్చారు. ఇది వీళ్ళ ఫాదర్ ఎవరో పురాతన కాలంలో ఎవరో క్రిస్టియన్గా మారి ఉంటారు. బట్ వీళ్ళు కూడా ఆదివాసీ పిల్లోడే. ఇతను ఆదివాసీయే, ఇతను ఆదివాసీయే. ఇప్పుడు చూడండి, ఇక్కడ హిందూ పిల్లలు ఉన్నారు. ఇక్కడ హిందూ పిల్లలు, వీళ్ళు కూడా ఆదివాసీలే. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే వీళ్ళు హిందువులు తర్వాత అయ్యారు. మనకు తెలియదు, మీకు చరిత్ర తెలీదు. 1882లో వీళ్ళని నాన్ హిందూ అనే క్యాస్ట్లో వేశారు. ముఖ్యంగా మాదిగలు అసలు హిందూ కులాలకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు హిందువులు కాదని చెప్పి 1882 జనాభా లెక్కలో నాన్ హిందూ క్యాస్ట్లో వేశారు మాదిగల్ని. ఓకే, అంటే 1882 వరకు వీళ్ళు హిందువులు కాదు. వీళ్ళు నిజం చెప్పండి బాబు, వీళ్ళకి మతమే లేదు. వీళ్ళకన్నా ముస్లిమ్స్ కన్నా క్రిస్టియన్స్ అన్న 50లో క్రిస్టియన్ అయ్యాడు. 712వ సంవత్సరంలో వీళ్ళు ముస్లిమ్స్ అయ్యారు. పాపం ఈ హిందూ దళితులకి 1882 వరకు అసలు మతమే లేదు. వీళ్ళకి ఏ మతంలోకి రానేలేదు వీళ్ళని. ఓకే, 1930లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ప్లస్ మహాత్మా గాంధీకి జరిగినటువంటి సంధి కార్యక్రమంలో ఆయన మైనారిటీ స్టేటస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైనారిటీ స్టేటస్ అడిగితే వీళ్ళు ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళందరూ మైనారిటీ అంటున్నారు, వీళ్ళని కూడా హిందువులో కలుపుకుందామని ఒక సంధి ప్యాక్ జరిగి దే స్టార్టెడ్ ట్రీటింగ్ దెమ్ యాజ్ హిందూస్. అంటే ఇది చరిత్ర. ఇప్పుడు హిందువా క్రిస్టియనా ముస్లిమా కాదు, నేను చరిత్ర చెప్పాను. ఓకే, వీళ్ళెప్పుడు హిందువులు అయ్యారు, వీళ్ళెప్పుడు క్రిస్టియన్స్ అయ్యారు, వీళ్ళెప్పుడు ముస్లిమ్స్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు కూడా ఆదివాసీ పిల్లలే. ఓకే అనేది మీకు చరిత్ర చెప్పాను మీకు. ఓకే, ఇప్పుడు ఏమంటామంటే, కాబట్టి ఇప్పుడు మేమేమంటామంటే ఆడ క్రిస్టియనా హిందువా ముస్లిమా కాదు. రోడ్డు మీద అడుక్కుంటున్నారు పిల్లలు, పేదరికంలో ఉన్నారు. ఆ ముస్లిం అయి ఉండవచ్చు, క్రిస్టియన్ అయి ఉండవచ్చు, హిందూ అయి ఉండవచ్చు. మా కళ్ళకి మతాలు కనబడవు. బికాజ్ వీఆర్ సెక్యులర్ వాదులమే, వీఆర్ సెక్యులరిస్ట్. మాకు మతాలు కనబడవు, మాకు వీళ్ళ పేదరికం కనిపిస్తుంది. వీళ్ళ యొక్క ముఖాల్లో ఉన్నటువంటి ఆ దీనగాథ కనిపిస్తుంది. రైట్, బట్ వీళ్ళందరూ పేద బడుగు బలహీన వర్గాలని చెప్పేసి మేము వీళ్ళందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తాము. కానీ అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక పదం రాశాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు? ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ in educational institution through Article 15, 16 and 330 and 334 primarily to uplift scheduled castes, scheduled tribes and other backward classes. వీళ్ళు ముగ్గురు వాళ్ళే కదా, ఆదివాసీ పిల్లలే కదా. షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదు, షెడ్యూల్డ్ ట్రైబ్ లేదు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. మతాలను తీసేయండి. వీళ్ళందరూ మూడు ఒకటే క్యాస్ట్ కదా, వీళ్ళందరూ మూడు ఆదివాసీ పిల్లలే కదా. ఈడు ఎంకయ్య పిల్ల మల్లయ్య పిల్లోడే కదా. కాదే డిఫరెంట్ కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు వేరే మతాన్ని స్వీకరించి ఉండవచ్చు. దట్ ఈస్ వాట్ కాన్స్టిట్యూషన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసింది ఏంటంటే, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ త్రూ ఆర్టికల్ 14, 15, 16, 330, 334 ప్రైమర్లీ టు అప్లిఫ్ట్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇదే రాజ్యాంగం చెప్తుంది. ఇక ఈ రాజ్యాంగం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని ఏ రాజ్యాంగం చెప్పింది? క్రిస్టియన్కి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఏ రాజ్యాంగం చెప్పింది? హిందూ పిల్లలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వమని ఏ రాజ్యాంగం చెప్పింది మీకు? ఎక్కడుంది రాజ్యాంగంలో? రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఎవరన్నారు మిమ్మల్ని? డాక్టర్ బి. అయితే ఇక్కడే ఒక లొసుగు వచ్చింది. దీని తర్వాత జరిగింది ఒక లొసుగు ఉంది. ఆ లొసుగు ఏంటి? ఇది రాజ్యాంగం కాకుండా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వేసారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏమనుంది? నో పర్సన్ ప్రొఫెసింగ్ ఏ రిలీజియన్ అదర్ దాన్ హిందూ షల్ బి డీమ్డ్ టు బి మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. ఓకే, అంటే ఎవరైతే హిందూ మతం, ఇది పిల్లలు హిందూ మతం, వీళ్ళు క్రిస్టియన్గా మారి ఉంటారు, వాళ్ళు ముస్లిమ్స్గా మారి ఉంటారు. ఇది ఈ పిల్లోడు షెడ్యూల్ క్యాస్ట్ అట. ఎందుకు? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేశారు. రాజ్యాంగంలో లేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేశారు. ఈ పిల్లలంటే హిందువులు ఎస్సీలంట, వీళ్ళు ఎస్సీలు కాదంటాడు. వాడు మొహం చూస్తే ఎస్సీ కాదనిపించట్లేదా మీకు?
ఆ ముస్లిం పిల్లోడు ఎస్సీ కాదంటాడు. ఎందుకు ఎస్సీ కాదని ముఖం చూస్తే మీకు బాధ వేయట్లేదా? ఓసీ పిల్లోడ్లా కనబడుతున్నాడా? ఎస్సీ ఇప్పుడు ఇతనేమన్నా ఓసీ పిల్లోడ్లా కనబడుతున్నాడా? ఇతను మాత్రం మీకు ఎస్సీలా కనబడుతున్నాడు. వీళ్ళిద్దరు ఓసీలా ఎందుకు కనబడుతున్నారు అని అంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కనిపించేదాడు చేసింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేసి అన్యాయంగా వీళ్ళిద్దరు పిల్లలకి అన్యాయం జరిగింది, ఇది రాజ్యాంగంలో లేదు, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేసి అన్యాయం చేశారు వీళ్ళని. ఇక్కడే తర్వాత ఒకటి జరిగింది. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం వీళ్ళేమో ఎస్సీలంట, ఈ పిల్లలేమో బీసీలు అంట, తమిళనాడులో ఓసీలంట. పాపం వీళ్ళు కూడా ఇది ఈయన చూస్తే ఈడు ఓసీ అంట. ఎందుకంటే ముస్లిము అటు చూస్తే ఓసీ వాళ్ళలాగా ఉన్నాడా? ఆ పిల్లోడిని చూస్తే ఓసీ వాళ్ళలాగా ఉన్నాడా? జాలి ఇట్లేదా మీకు? నేనేమన్నానంటే ఈ మతవాదులకు చెప్పేది ఏంటంటే మీకు వీళ్ళని చూస్తే జాలి ఇట్లేదా? మానవత్వం మీ హృదయాలు కరగట్లేదా? మనుషులుగా ఆలోచించాలని అనిపించట్లేదా? మానవత్వంతో ఆలోచించాలని అనిపించట్లేదా? ఈ మతము అనేది తీసేయండి, క్రిస్టియన్, హిందూ, ముస్లిం అనేది తీసేస్తే వాళ్ళ ముఖాలు చూస్తే మొత్తం కూడా ఆదివాసీ పిల్లలే కదా, వాళ్ళు కూడా రోడ్లంటే అడుక్కుంటున్నారు కదా, వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి కులాలే కదా. వీళ్ళని మీరు ఆ మతం అనే ట్యాగ్ తీసేసి ఒక సమానత్వం అనే కళ్ళతో చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. హౌ కెన్ యూ సే దట్ హీఈస్ ఎస్సీ, హౌ కెన్ యూ సే హీఈస్ ఓసీ? బికాజ్ ఈజ్ హిందూ హీఈస్ ఎస్సీ, బికాజ్ ఈజ్ ఓసీ, బికాజ్ ఈజ్ ముస్లిం. బట్ ముగ్గురు కూడా వెంకయ్య, ఎల్లయ్య, పుల్లయ్య పిల్లలే, ఆదివాసీ పిల్లలే. How injustice it is in Indian system. How injustice it is in Indian system. Please understand this. దీన్ని అర్థం చేసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి మీకు ఒక అనుమానం రావచ్చు. ఇదిగో ఈడు ఎస్సీ పిల్లోడు, ఎందుకంటే హిందూ మతంలోనే ఉన్నాడు కాబట్టి వీడికి ఇతనంటే బీసీ లేదా ఓసీలో వేశారు తమిళనాడులో, ఎందుకంటే క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు వీళ్ళ పేరెంట్స్. ఓకే, ఈడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, ఈడు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు, ఇతను బీసీలో ఉన్నాడు. అంటే ఏంటి? మత ప్రాతిపదికన ఆల్రెడీ వీళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ బీసీలో ఉన్నట్టు ముస్లింలో ఉన్న పేద పిల్లలను కూడా బీసీల్లో కలిపాడు, 4% రిజర్వేషన్ ఇచ్చి. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఎందుకు వీళ్ళని ఎస్సీల్లో కలపలేదని డౌట్ రావచ్చు. ఎస్సీలో ఎందుకు కలపలేదంటే ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేసాడు. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏముంది ఇక్కడ చూడండి, నో పర్సన్ ప్రొఫెసింగ్ ఏ రిలీజియన్ అదర్ దాన్ హిందూ షల్ బి డీమ్డ్ టు బి మెంబర్ ఆఫ్ అ షెడ్యూల్డ్ క్యాస్ట్. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి రావడానికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయబడ్డారు తప్ప బీసీల్లోకి తీసుకురావడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ముస్లిమ్స్ని షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి తీసుకురావడానికి రిస్ట్రిక్షన్ ఉంది, క్రిస్టియన్స్ని షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి తీసుకురావడానికి మాత్రమే రిస్ట్రిక్షన్ ఉంది యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది అన్యాయం అయినప్పటికీ కూడా ఆ అన్యాయం అనేది బీసీలోకి తీసుకురావడానికి లేదు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళని తీసుకొచ్చి బీసీలో కలిపాడు, 4% రిజర్వేషన్ వేసి. కనీసం రోడ్డు మీద అడుగుకుంటున్నారా పిల్లలు, వాళ్ళు పేదరికంలో అల్లాడుతున్నారని చెప్పేసి ఆ పేద పిల్లల్ని తీసుకొచ్చి కనీసం బీసీలో కలిపాడు. అప్పటికే క్రైస్తవులకి బీసీల మీద రిజర్వేషన్ ఉంది. దీన్ని పట్టుకొని ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇప్పుడు ఈయన ఏమన్నారు, డికే శివకుమార్ కొన్ని కోర్టు కేసులో జడ్జిమెంట్లు వచ్చిన తర్వాత, అంటే ఇది కోర్టులో ఉంది ఆల్రెడీ, 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అనేది కోర్టులో జడ్జిమెంట్ ఉంది. ఇది 2004 నుంచి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఏమని, ఇదేందా ఇతను చూస్తేనే ఈ పిల్లోడు రోడ్డు మీద అడుక్కున్నాడు, ఈ పిల్లోడు రోడ్డు మీద అడుక్కున్నాడు, ఈ పిల్లోడు రోడ్డు మీద అడుక్కున్నాడు, ఈడేమో ఎస్సీ అంటావు, ఈడేం బీసీ అంటావు, ఆడేమో ఓసీ అంటావు. ఎందుకు అంటున్నావు అంటే ఇది మతం అంటున్నావు, మతం తగిలిస్తున్నావు దానికి నువ్వు. ఇది అన్యాయం కదా, ఇది అక్రమం కాదు, దుర్మార్గం కదా అని చెప్పేసి ఏదో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేసి రాజ్యాంగం అని ప్రజలను మభ్యపెట్టేసి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయలే, మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో రాశారు ఓకే అని కోర్టులో కొట్లాడుతుంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో కొన్ని మార్పులు జరగవచ్చు అని ఎవరన్నారు, డికే శివకుమార్ అన్నారు. డికే శివకుమార్ కూడా ఇంత సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, బట్ ముస్లింలకి రిజర్వేషన్ ఇవ్వాలా 4% లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీల్లో కలిపాడు. ఒకవేళ ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కనుక లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఇదే పిల్లోని తీసుకొచ్చి ఎస్సీలో వేసేవాడే, ఈ పిల్లోని తీసుకొచ్చి ఎస్సీలో వేసేవాడే రాజశేఖర రెడ్డి గారు. ఆయన కొద్ది సబ్జెక్ట్ ఉంది కాబట్టి, డాక్టర్ కాబట్టి, చదువుకున్నాడు కాబట్టి, రాజ్యాంగం తెలుసు కాబట్టి ఆయన ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని గౌరవిస్తూ తీసుకొచ్చి బీసీలు మాత్రం కలిపి వదిలేశాడు. లేదంటే ఆ పిల్లోని తీసుకొచ్చి ఎస్సీలో కలిపేవాడు రాజశేఖర రెడ్డి, 100% కలిపేవాడే. ఓకే,
అయితే ఇక్కడ డీకే శివకుమార్ దీని గురించి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే మత ప్రాతిపదికన రాజ్యాంగం మారుస్తామంటున్నారు, మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళు, ఇది అన్యాయం, దుర్మార్గం. అక్కడ అసలు మీరు చేసిందే అన్యాయం, దుర్మార్గం. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పెట్టి ఒకే ఆదివాసీ జాతికి చెందిన ముగ్గురిని మత ట్యాగ్ తగిలిచ్చి నువ్వు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేసి ఈ రిజర్వేషన్ నుంచి దూరం చేయటమే అన్యాయం. రాజ్యాంగం అనే ప్రస్తావన లేదు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనే ప్రస్తావన మీరు రాజ్యాంగంలో ఇరికిచ్చి అన్యాయం చేశారు. అన్యాయం చేసి ఇప్పుడు దాన్ని ఏదో కొద్ది గొప్ప రెక్టిఫై చేసి 100% జస్టిస్ చేయలేరు. ఎందుకు? ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, కోర్ట్ ఆర్డర్ వచ్చేంత వరకు 100% ఎస్సీలకి చేయలేరు. కనీసం తీసుకొచ్చి బీసీలో వేశారు. ఒక 50% వాళ్ళకి న్యాయం జరిగిద్దని బీసీలో వేశారు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మత ప్రాతిపదికన మీరు రిజర్వేషన్ ఎలా ఇస్తారు? నువ్వు ఎలా తీసేసావు మత ప్రాతిపదికన రిజర్వేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ డిడ్ యూ రిమూవ్ ఎ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్? ఎలా తీసేశారు మత ప్రాతిపదికన రిజర్వేషను? ఇది జరిగినటువంటి అన్యాయం. ఓకే, ఇప్పుడు నౌ లెట్ us go back to those videos again. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే గత ఎన్నికలప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక ప్రసంగం ఇచ్చారు, వినండి. ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క 4% ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు, దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట. సో అది చంద్రబాబు, అదే జగన్ గారు ముస్లిమ్స్కి సంబంధించి మాట్లాడింది. ఇదేదో డీకే శివకుమార్ ఇప్పుడు గ్రోక్, అదే మనం మార్నింగ్ గ్రోక్ గురించి, గ్రోక్లో ఎవరు అడిగితే డీకే శివకుమార్ దేని గురించి మాట్లాడాడంటే, ఇట్స్ డాక్టర్ శివకుమార్, I mean డీకే శివకుమార్ likely did not say Congress would amend the constitution for Muslim reservation. He denied it, focusing on a 4% quota for public contracts. BJP seems to be twisting his words for propaganda, sparking debate over a sensitive issue in India. ఇది పబ్లిక్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడే డీకే శివకుమార్ అని చెప్పేసి గ్రోక్లో వస్తుంది అది. ఓకే, మోడీ గారు ఒక మాట అన్నారు, వినండి దీనికి సంబంధించి. మోడీ గారు ముస్లిం సంబంధించిన రిజర్వేషన్, अब इंडिया लाइन SC ST OBC को मिलने वाला आरक्षण भी छीनना चाहता है. ये लोग कह रहे हैं कि आरक्षण हम मुसलमानों को दिया जाए और भी. ఎంత అన్యాయమైనటువంటి మాట అది, ఎంత అన్యాయమైనటువంటి మాట, బాధాకరమైనటువంటి. మీకైతే బాధ, నాకైతే చాలా బాధ వేసి నేను ఇది ప్రతిసారి చూస్తున్నాను. ఇది చాలా డేంజరస్. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారంటే, వీళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అంట, ఈ పిల్లలేమో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, ఈ పిల్లలంటే ముస్లింలు క్రిస్టియన్స్ అంట. ఈయన మోడీ గారు ప్రసంగం ఇస్తారు, ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు తీసుకెళ్ళి క్రిస్టియన్లు ముస్లింలకు ఇస్తాడంట, ఇది రాజ్యాంగ విరుద్ధం అని ప్రసంగం ఇస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. ఏమని? హిందూ పిల్లల్ని. ఇదిగో మీ రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు, మీ రిజర్వేషన్ తీసుకెళ్ళి క్రిస్టియన్లకు ఇస్తారు. వాళ్ళ ముఖం చూస్తే ఓసీలు బీసీలు లాగా ఉన్నారా వీళ్ళు ఎలా ఉన్నారు? ఓసీ బీసీలు లాగా ఉన్నారా? ఆ పిల్లల్ని చూస్తే, రోడ్డు మీద అడుక్కు తినే పిల్లల్ని చూస్తే మీకు జాలి దయ అనేది లేదా అని మీరు ఆలోచిస్తే ఎంత అన్యాయమైనటువంటి సిస్టంలో మనం ఉన్నాము అని చెప్తున్నాను. అందుకే మతం అనే ట్యాగ్ని తీసేసి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 15, 16 ఏదైతే ఉందో, అందరూ సమానమే, అడుక్కు తినే ప్రతి పిల్లోడికి నువ్వు భోజనం పెట్టాల్సింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్ అనేది తీసిపడేసి ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్, ఎవ్రీబడి సేమ్. బికాస్ పిల్లలందరికీ మీరు అప్లిఫ్ట్మెంట్ చేయాల్సిందే, పిల్లల మొత్తానికి మీరు భోజనం పెట్టాల్సిందే, పిల్లల మొత్తాన్ని రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, పిల్లల మొత్తానికి మీరు వాళ్ళని అప్లిఫ్ట్ చేసి వాళ్ళ కడుపు నింపాల్సిందే. ఇదే భారత రాజ్యాంగం. ఇది మీరు చేసేది కాదు.
చాలా తప్పు చేస్తున్నారు. ప్లీజ్ రెక్టిఫై ఇట్. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ రెక్టిఫై దిస్. థ్యాంక్ యూ.